రండి ఈరోజు నాతో పాటు చింతపల్లి సాయిబాబా దర్శనం చేసుకుందరు. మిర్యాలగూడ నుండి చింతపల్లి సాయిబాబా అయితే అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. 1 hour to 2 hours ఉంటుంది. బస్సులో పోతే 2 hours అట్లా అయింది. మనం ఓన్ వెహికల్ లో పోతే 1.5 hour లో పోవచ్చు. ఇక్కడ నుండి మిర్యాలగూడ నుండి అయితే ముందు మల్లెపల్లి పోవాలి. అండ్ మల్లెపల్లి దగ్గర మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కితే మన చింతపల్లి సాయిబాబా టెంపుల్ ముందు అయితే బస్ అయితే దింపుతారు. ఆ రోజు 6:30 కల్లా బస్ ఎక్కితే మేమైతే 8:30 కల్లా రీచ్ అయిపోయాము. వెళ్ళగానే మనకైతే గోశాల అయితే దర్శనం ఇస్తుంది అనమాట. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందంటే అసలు మనల్ని మనమే ఇక్కడ ఒకసారి గోశాల చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి లోపలికి అయితే వెళ్ళాము. ఎగ్జాక్ట్ గా 1 year అయిందనమాట. 1.5 year అయింది వెళ్ళక. బట్ ఈ రోజు వెళ్ళిన తర్వాత అసలు ఫీలే వేరే ఉండే అనమాట. మార్నింగ్ టెంపుల్లో, అది కూడా సాయిబాబా టెంపుల్లో ఎంత పీస్ఫుల్ ఉంది అంటే అసలు ఎన్ని రోజులు ఉన్నా సరిపో అనిపించింది. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం తెల్లారి శనివారం రోజు అయితే వెళ్ళాము. సో దానికి నాకు తెలిసి దానికన్నా ముందు రోజు కూడా పూజలు చేశారనుకుంటా. ముందు చూపిస్తాను. ఇక్కడైతే వినాయకుడి దర్శనం చేసుకున్నాం ముందు మేమైతే. సో వినాయకుడికి దండం పెట్టుకుని గుంజులు తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాము. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి అసలు ఈ గుడిలో ఎక్కడ చూసినా అనువున సాయిబాబా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలు కానీ లేకపోతే ఆయన మహిమ తెలుస్తూ ఉంటది. ఇక్కడైతే నిజంగా సాయిబాబా వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. అసలు ఎంత బాగా అనిపించింది అంటే నేనైతే ఒక 2-3 minutes అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ అక్కడ సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చి దర్శనానికి వెళ్దామని చెప్పేసి ముందుకైతే నడుస్తున్నాము. సో ఇక్కడ ఎట్లా అంటే మనకి టెంపుల్ పైకి ఉంటుంది అనమాట. కొంచెం స్టెప్స్ ఎక్కాలి. ఒక 10-15 steps ఎక్కితే మనకి టెంపుల్ పైన ఉంటది. అసలు ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగా అనిపించింది. ఆ టెంపుల్ అయితే నాకైతే ఒక ప్యాలెస్ లాగా అనిపించింది. ఇట్లా స్టెప్స్ ఎక్కగానే ఒకసారి ఆ గర్భగుడి చూడగానే అసలు నన్ను నేనే మైమర్చిపోయాను అనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా షిరిడీకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది అనమాట. మొత్తం గోల్డ్ మధ్యలో సాయిబాబా చాలా బాగా అనిపించింది. అండ్ అసలు ఏంటో ఆ రోజు అయితే వెళ్ళగానే అయ్యగారు చేతులతో అయితే సాయిబాబా కంకణం కట్టారు. సో ఇదైతే నేను షిరిడీలో వెళ్తున్నప్పుడు ఊకే తీసుకొని వచ్చి ఉండే. అసలు ఎంత బాగా అనిపించింది. అయ్యగారు హారతి ఇస్తున్నారు. అండ్ హారతి తీసుకొని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఒక సాయిబాబా దగ్గర కూడా వెళ్ళి అక్కడ పాదాలు ముట్టుకొని మంచిగా మొక్కుకొని వచ్చినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ప్రసాదము మిశ్రీ అలాగే కొంచెం విభూతి కూడా ఇచ్చినారు. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అసలు బాబాని చూస్తుంటుంటే అట్లనే ఇంకా ఎంతసేపు అయినా చూడాలనిపించింది. ఇంకా మేమైతే మళ్ళీ వెనక్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు దొరుకుతాయి అనమాట. అండ్ అక్కడ కూడా ఇట్లా బాబా విగ్రహం అయితే నిజంగా అక్కడ కూర్చున్నట్టే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆబ్వియస్లీ బాబా అంటే పాలకోవా కదా. సో మేమైతే పాలకోవా తీసుకున్నాం. చెప్పాను కదా శ్రావణ శుక్రవారం అని పూజలు చేశారేమో. అక్కడ అమ్మవారి బొమ్మ అయితే అలా రంగులతోటి వేశారు. అండ్ ఇక్కడ బాబా పడుకున్నట్టు అండ్ బాబా కూర్చున్నట్టు ఉంటది అనమాట. అసలు నిజంగా అనువున సాయిబాబా కనిపిస్తాడు తెలుసా ఈ టెంపుల్. నిజంగా అక్కడ చూస్తుంటే కూడా ఒకసారి ఆ గ్లాస్ కి ఆనుకొని మనము చూస్తుంటే కూడా నిజంగా బాబానా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమైనా విశిష్టమైన రోజులు ఉన్నప్పుడు అన్నప్రసాదం కూడా పెడతారు అనమాట. అంటే గురు పౌర్ణమి కానీ అలాగే ఏమైనా ఉన్నప్పుడు ఫుడ్ కోసం అయితే సపరేట్ హాల్ లాగా ఉంది. సో మార్నింగ్ టిఫిన్స్ పెడతారు అండ్ మధ్యాహ్నం లంచ్ అలా జరుగుద్ది. చూసారు ఇక్కడ సాయిబాబా నిజంగా ఆయన చేతులతో వండుతున్నట్టే ఉందన్నమాట. నిజంగా ఎక్కడ చూసినా సాయిబాబా ఉన్నట్టు అనిపిస్తుంది అసలు. ఇంకొకసారి టెంపుల్ అంతా కొంచెం అట్లా తిరిగేసి చూసేసి ఒక 5-10 నిమిషాలు కూర్చొని అక్కడ ఫొటోస్ దిగేసి అయితే మేమైతే రిటర్న్ అయ్యాము. ఇక్కడ చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ లోటస్ కొలన్ లెక్క ఉందన్నమాట. ఇక్కడైతే రియల్ లోటస్ వస్తాయంట. ఈ రోజు థర్స్డే కాదండి, అలాగే గురు పౌర్ణమి అలాంటి విశిష్టమైన రోజులు కాదు కాబట్టి ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. ఏమంటే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ కూడా అయిపోయాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ ఇదే నా ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో. సో సాయిబాబా టెంపుల్ తోటి నేనైతే ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల యూట్యూబ్ జర్నీ ఇట్లానే ఇంకా సక్సెస్ అవ్వాలి. అండ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మీకు కూడా కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.